నిర్గమకాండం 14వ అధ్యాయము 24-25 వచనములు. Exodus chapter 14 verses 24 and 25. And in the morning watched the Lord in the pillars of fire and of cloud, looked down on the Egyptian forces and threw the Egyptian forces into a panic, clogging their chariot wheels so that they drove heavily. And the Egyptians said, "Let us flee from before Israel, for the Lord fights for them against Egyptians. Let us flee from before Israel, for the Lord fights for them against the Egyptians." అయితే ఈ వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొండ్రి. ఇన్ ద బిగినింగ్ ఇశ్రాయేలీయులు దేవుని మాట విన్నారు కాబట్టి దేవుడు వారి వెంటనే ఉండి వారి పక్షమున సమస్తము చేస్తూ వచ్చారు. ప్రియమైన వారారా, వారి తరపున యుద్ధం చేస్తూ వచ్చాడు దేవుడు. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని ఫరో రాజుకు అర్థమైపోయి మరి మన రథచక్రాలు ఊడిపోతున్నాయి, తర్వాత మనం సముద్రం మధ్యలో ఉన్నాము, ఇప్పుడు ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిసిపోయేలాగా చేస్తే మనం చనిపోతాము అని చెప్పి కలవరపడుతూ ఉన్నాడనమాట. అదే జరిగింది. ఏదైతే వారు ఆలోచిస్తూ ఉన్నారో వారి తరపున అదే జరిగింది. ఎందుకంటే అద్దరికి చేరారు ఇశ్రాయేలీయులు, వీళ్ళేవో మరి సముద్రం మధ్యలో ఉన్నారు కాబట్టి దేవుడు రెండు వైపుల నీళ్ళను కలిపినప్పుడు సముద్రం మధ్యలో వాళ్ళు మునిగిపోయి చనిపోవటం జరిగినది. దేవుడు మన పక్షం లేకపోతే ఒక ఇశ్రాయేలీలే కాదు, మనం కూడా మన పక్షం దేవుడు లేకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేయవలసి వస్తుంది. మన ప్రాణాలనే కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మనం ఎంతటి వారమైనా సరే మహోన్నతుడైన దేవుడు కాబట్టి దేవునికి లోబడి ఉండటం నేర్చుకోవాలి.